విజయసాయి రెడ్డి కావచ్చు, ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి విజయసాయి రెడ్డి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి వాదనలు చేస్తా ఉన్నారు. 6 నెలలు 1 ఇయర్ మాత్రమే, తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి వాదనలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకప్పుడు రాజకీయాలలో జరిగిన సంఘటనల ఆధారంగా వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక దురంధ్రుడు, రాజకీయ దురంధ్రుడు మిమ్మల్ని తంతె బొక్కబోల పడ్డారు. మీ చెవాల మీద కాదు, భవిష్యత్తులో 20 ఏండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పునాదులు చెక్కా చెదురు లేకుండే పరిపాలన అందిస్తున్నారు కాబట్టి అటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, అటువంటి ముఖ్యమంత్రులు, అటువంటి మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పగటికలలు అనుకుంటా గాన్ భవన్ చుట్టూ తిరుగుకుంటా బఠానాలు అమ్ముకొని బతకవలసిందే వాళ్ళు తప్ప మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళకు. ఏం చెప్తారు? మీరు బహుజన బిడ్డగా, బహుజన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటూ కవిత గారు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ ముసల్ కన్నీరు గారుస్తా ఉన్నారు వాళ్ళు. 10 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేయనోళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామంటే ఎవరు నమ్మరు. ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇయ్యము. ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా మేము కూడా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో లభించింది స్పష్టంగా చూసిరు. నేను ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, ఒక రజక కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకన్నా ఇంకా సామాజిక న్యాయం ఇంకేం కావాలి మాకు? శంకర్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల వేళ మీరు రికార్డు స్థాయిలో మీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సీట్లు గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏ అభ్యర్థిని పెట్టినా అదే జోస్ కనిపిస్తుందా? తప్పకుండా. ఇలా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఒక సౌమ్యుడు, కాంగ్రెస్ సిద్ధాంతకర్త, ఇలా పనిమంతుడు. నిజంగా ఈరోజు చిన్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో పాల్గొని అన్ని విషయాలు సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటూ ఇవాళ ఒకసారి ఎమ్మెల్యేగా, ఇలా ఏఐసిసి సెక్రటరీగా, ఇలా సిడబ్ల్యూసి గౌరవ సభ్యుడిగా ఉన్నాడంటే ఇలా అటువంటి వ్యక్తిని మనకు పని మంత్రిని పంపుతారు కాబట్టి పాలమూరు బిడ్డలు ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి తప్పకుండా పార్లమెంటుకు గెలిపించి పంపిస్తారు. చివరి ఒక ప్రశ్న, బాల్కసుమను చేసిన వ్యాఖ్యలు చూపించిన చెప్పుకు మీ ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏమైనా చెప్పదలుచుకున్నారా? సమాధానమైన ఆడు ఆ రోజు ఈ రోజు పెంపుడు కుక్క, ఎప్పుడు మొరుగుమంటే అప్పుడు మొరుగుతాడు తప్ప ఒక వినయ విధేయతతోని ఒక రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడే వ్యక్తి కాడు కాబట్టి అతను విఘ్నతగా వదిలేస్తున్నాం. అదో కుక్క. రేపు బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మీరు కూడా అడుగు పెడతా ఉన్నారు, మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. సో ఈ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మధ్య ఎట్లా ఉండబోతుంది? పులి బయటకు వస్తుంది అంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. అది పులి కాదు, పిల్లి. అది పులి అసెంబ్లీలో ఉన్నది. అది పిల్లి వస్తే మేమందరం గడిచి పెడతాం దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపాల్ శంకర్ మాత్రం గట్టిగా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సో పులి అనేది తేలిపోతున్నటువంటి రీతిలో ఆయన సమాధానం ఇచ్చారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.